గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని. మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో గురువు మార్పు మరి మిథున రాశి వారికి ఎలా ఉంటుందండి? సో ఈ గురువు మారటం వల్ల బాగా అంటే బాగా బెనిఫిట్ పొందబోతున్న రాశుల్లో ఒక రాశి మిథున రాశి. ఎందుకంటే గురువు 2nd house లో ఉంటే చాలా యోగ్యతను ఇస్తుంది. ఏ విషయాల్లో కుటుంబానికి సంబంధించి, ధనానికి సంబంధించి, ధనాన్ని కూడబెట్టుకోవటానికి సంబంధించి, అలానే బంధువులకు సంబంధించి, తర్వాత అత్త మామలకి ఇళ్లలోకి వెళ్తారు కదా లేడీస్, అత్తగారింట్లో ఉంటూ ఉంటారు. అలా అత్తగారింట్లో చక్కగా ఉండటానికి, అలానే ఇన్లాస్తో బాగా కనెక్ట్ అవ్వటానికి చాలా బెస్ట్ పొజిషన్ అండి. గురువు 2వ స్థానంలో ఉంటే చాలా యోగ్యతనిస్తుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, అన్నదమ్ముల మధ్య బాగుంటుంది, అన్ని విషయాలు ఏ విషయం చూసినా బాగుంటుంది. సో గురువు ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలో అవన్నీ ఇస్తున్నారు మిథున రాశి వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి ఇస్తున్నారు. మనకి 2nd house లో ఉండటంతో ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది మనకి సంస్కృతంలో మన గ్రంథాల్లో ఏం చెప్పారంటే మనస్సౌఖ్యం. మనసు చాలా చక్కగా హ్యాపీగా, మోస్ట్ ఇంపార్టెంట్ అది. మైండ్ కరెక్ట్ గా ఉంటే అన్ని కరెక్ట్ గా ఉంటాయి. తర్వాత వీళ్ళకి మనస్సౌఖ్యం, యశో వృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి అంట. చక్కగా వాళ్ళని అప్పటిదాకా అప్రిషియేట్ చేయని వాళ్ళని వీళ్ళకి బాగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, బాగుందంటూ ఉంటారు. వాళ్ళల్లో ఎంతమంది చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఉంటే ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అయిపోయి రిజల్ట్ వస్తూ ఉంటుంది. అలానే గ్రాడ్యుయేషన్ కావాల్సిన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ రాకుండా అప్పటిదాకా ఏదో చేస్తున్నాంలే అన్న పరిస్థితి నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా ఏమవుతుందంటే యశో వృద్ధి. అప్పటిదాకా నార్మల్గా ఉన్న వ్యక్తి మేనేజర్ అయిపోగానే మేనేజర్ అని కీర్తి ప్రతిష్టలు ఇస్తూ ఉంటారు అనమాట. అలానే పొలిటీషియన్ కూడా చాలా మంచి పొజిషన్ అండి. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొత్తగా ఎలక్షన్స్ జరిగిన వాళ్ళకైతేనేవ్వండి, పాత వాళ్ళకి కొత్త ప్రమోషన్స్ వచ్చి కొత్త పొజిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా చూడండి, అప్పటిదాకా నార్మల్ మనిషి ఎప్పుడైతే మేనేజ్మెంట్ పొజిషన్ వచ్చేసిందో అందరూ ఎదురు విత్ ఫియర్ ఆర్ ఫేవర్ ఫాలో అవుతూ ఉంటారు. ఇది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఇండైరెక్ట్ గా వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా సౌభాగ్యం, అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి. ప్రమోషన్ రావటం అంటే అదే కదండి కదా. అలానే ధనాగమన, ధనం కూడా వస్తుందంట. న్యాచురల్ గా ప్రమోషన్స్ వస్తే అన్ని వస్తుంటాయి. ప్రాజెక్ట్ వస్తే మనం కంపెనీలో ఉంటాము, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ 6 months 1 year పడుతుంది, మనం అప్పటిదాకా హ్యాపీగా కూర్చోవచ్చు. అంటే ఈ ఐటీలో ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటేనండి, ఓ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ప్రాజెక్ట్ దాకా వాళ్ళు అందులో ఉంటారో లేదో కన్ఫ్యూజన్. అందుకని వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారు, మాకు కొత్త ప్రాజెక్ట్ రావాలి. ఒకసారి ప్రాజెక్ట్ వచ్చి అందులో పడిపోయామనుకోండి, 6 months నుంచి 1 year మినిమం అందులో ఉంటారు హ్యాపీ, ఇంకెవరిని టచ్ చేయరనమాట. అలా వీళ్ళకి కొత్తగా ప్రాజెక్టులు రావటం, అందులో కూడా టీమ్ లీడ్ అవ్వటము, లేదంటే ఒక నాయకత్వ లక్షణాలు కలిగిన జాబులు వస్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మ వ్యయం. వీళ్ళు ఖర్చు చేసేటప్పుడు ఎలా ఖర్చు చేస్తారంటే ధర్మబద్ధంగా ఖర్చు చేస్తారు. అంటే తీర్థయాత్రలు తిరగటం, పెళ్లిళ్ళు చేయటం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయటం, దేవాలయాలు నిర్మించటం, ఎలా పడితే అలా లావిష్గా డబ్బులు ఖర్చు చేయకుండా నిజంగా అవసరం ఉన్నదానికి మాత్రమే డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. వీటితో పాటు మనస్సౌఖ్యం, ఇవన్నీ చక్కగా ఉంటాయి అని మనకు చెప్తారు. అంటే మనకి మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం, ధనాగమ, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానకే గురువు అంటారు. ఓవరాల్గా గురువు 2వ స్థానంలో ఉంటే ఇందులో చెప్పిన కాకుండా ఇంకా కొన్ని విషయాలు రియల్ టైంలో చూస్తే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగుంటారు. ధనాన్ని కూడబెడతారు, అక్యుములేటెడ్ ప్రాపర్టీ అంటే మనం ధనం అంటారు. అంటే డబ్బులు వేరండి, మనకి సంపదలు కరెక్ట్గా మాట చెప్పాలంటే సంపదను కూడబెట్టుకుంటారు. అంటే ఇల్లు కట్టుకోవటం, లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటం, స్థిరాస్తులు పర్ఫెక్ట్ గా చెప్పారు, స్థిరాస్తులు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారింట్లో కొంచెం అడ్జస్ట్ అవ్వడం, ఈ ఇబ్బందులు ఉంటాయండి, సహజంగా న్యాచురల్ గా ఉంటాయి. ఈ టైంలో వాళ్ళకి అవన్నీ సెట్ అయిపోతాయండి. సెట్ అయిపోయి చాలా చక్కగా ఉంటారు. వీళ్ళ గురించి బాగా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. మెయిన్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తుంటే ఈ టైంలో అవన్నీ పోయేసి పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతుంది. ఫ్యామిలీ ఎక్స్పాండ్ ఎలా అవుతుందండి, ఒకటి
అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయిపోతే భార్య హస్బెండ్ వస్తారు కాబట్టి ఫ్యామిలీ సెటప్ అయిపోతుంది. ఈ టైంలో పిల్లలు కూడా పుట్టేస్తారు, ఎక్స్పాండ్ అయిపోతుంది. అందుకని ఫ్యామిలీ ఎక్స్పాండ్ అయిపోతుందని మనకు చెప్తూ ఉంటారు. ఈ ప్రకారం ఏది చూసినా బాగుంటుంది. ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మరీ దూకుడుగా వెళ్ళకూడదు. ఇల్లు టూ మచ్ దూకుడుగా వెళ్ళినా కానీ బాస్తో ప్రాబ్లమ్స్ వచ్చేసి అనుకోని విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే బ్యాక్ ఫైర్ అంటారు. కొన్నిసార్లు మనం ఎంతలో వెళ్ళాలి అంతలోనే వెళ్ళాలి, లిమిటెడ్గా. టూ మచ్ వెళ్ళినా కానీ ప్రాబ్లం అవుతుంది. మనం ఏ ప్రకారంగా చూసుకున్నా గురువుకి ఈ మిథున రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది, చాలా చాలా మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అండి. రైట్. సో మరి వీళ్ళకి ఇంకా అనుకూలమైన రిజల్ట్స్ ఇవ్వాలి, అలాగే ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలండి? వెరీ సింపుల్ అండి. గురువు ఏమవుతుందంటేనండి, గురువు ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తారు. ఓకే. గురువుకి అన్ని ఇస్తాడండి, కానీ గురువులో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా సెన్సిటివ్ అండి ఇది. గురువు ఆకాశ తత్వాన్ని, శూన్యతత్వాన్ని కలిగి ఉంటారు. అందుకని మనకు స్కూల్లో మాస్టర్లు కానివ్వండి, లేదంటే మనకు స్పిరిచువల్ ఆధ్యాత్మిక ఉన్న గురువులు ఏం చెప్తారు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండి అంటారు. అది రియల్ గా పాసిబుల్ అవుతుందండి? కాదు. కానీ అలాంటి వర్క్ చెప్పేస్తారు గురువులు. అలానే ఒక పెద్ద మ్యాథమెటికల్ సమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని రాసేసి హోంవర్క్ ఇచ్చేస్తారు. ఆ ప్రాబ్లం అక్కడ వస్తుంది అనమాట. వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, మనకు అర్థమైనట్టు ఉంటుంది, హోంవర్క్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అయితే ఈ గురువు పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఓవర్ అంబిషన్స్ క్రియేట్ చేస్తారు. అప్పటిదాకా వీళ్ళకి ఒక టార్గెట్ ఇస్తే 100, వీళ్ళు ఏమంటారు 100 చాలా ఈజీ అండి, 200 300 చేసేస్తాం. మరి ఓవర్ అంబిషన్స్ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అలా ఓవర్ అంబిషన్స్ ఉండకుండా రెచ్చగొడుతుంటారు కొంచెం. వీళ్ళే ఎన్ని కంపెనీలైనా స్టార్ట్ చేస్తాం, ఎంతైనా చేసేస్తాం, మాకు ఎదురు లేదన్నట్లు ఒక ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తారు. కాబట్టి అలా ఓవర్గా అంబిషియస్గా ఉండకుండా హంబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో డెలివరీ అయ్యే విధంగా ప్లాన్స్ ఉంటే చాలా చాలా మంచిది. ముఖ్యంగా వీళ్ళు స్పిరిచువల్ ఆధ్యాత్మికమైన బుక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్ అండి. భగవద్గీత కానివ్వండి, అష్టాదశ పురాణాలు కానీ, వేదాంతాల నుండి కేనోపనిషత్తు కానివ్వండి, ఇలా ఉపనిషత్తులు కొన్ని ఉంటాయి. ఏదో ఒకటి పట్టుకొని పికప్ చేసుకొని డైలీ నిద్రపోయే ముందు ఒక చిన్న శ్లోక చదువుతూ ఉంటూ డీకోడ్ చేస్తూ దాని గురించి ఆలోచిస్తూ, అంటే ఎక్కువ చదవడం అవసరం లేదు, ఆలోచిస్తూ ఉంటే వీళ్ళకి ఆ ఓవర్ అంబిషన్స్, గురువు ఇచ్చే టూ మచ్ పాజిటివ్ రిఫ్లెక్షన్ అంటారనమాట రాకుండా ఉండి బాగుంటుంది. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.